దేవుడు నాతో మాట్లాడట్లేదు, దేవుడు నాకేమి సెలవీయట్లేదు, ఎందుకు ఇలా జరుగుతుంది మా జీవితంలో అని మాటి మాటికి దేవుణ్ణి ప్రశ్నిస్తున్నావా? అయితే ఈ మాట నీ కొరకే. ఎందుకో తెలుసా? దేవుడు అంతకులతో కూడా మాట్లాడతాడు. కయీను అంతకుడు కాదా? కయీనుతో దేవుడు మాట్లాడలేడా? అటువంటప్పుడు నీవు క్రీస్తు రక్తంలో కడగబడ్డావు, క్రీస్తుతో కూడా నీవు ఉన్నావు, క్రీస్తు నీ హృదయంలో చేర్చుకున్నావు. అప్పుడు నీవు ఎవరు? క్రీస్తు బిడ్డవు. అంటే అంతకులతోనే మాట్లాడడానికి సిద్ధపడ్డ దేవుడు తన బిడ్డవైన నీతో మాట్లాడా? నీవు సరి అయిన అడగవలసిన రీతిలో, సరి అయిన పద్ధతిలో దేవుణ్ణి అడుగు. దేవుడు వాక్యము నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు నువ్వు లోబడు. తండ్రికి బిడ్డలు లోబడాలి. అప్పుడు నువ్వు లోబడ్డప్పుడు దేవుడు నీ మార్గాలు తెరుస్తాడు. ఆ మార్గంలో నువ్వు నిలవాలి, నడవాలి. ఎలా అది నువ్వు సాధించాలి, విజయమును నువ్వు పొందుకోవాలని దేవుడు నీకు చెప్తాడు. అందుకే దేవుడు తన బిడ్డల మనవి ఆలకిస్తాడు. అంతకులతోనే మాట్లాడిన దేవుడు నాతో మాట్లాడా అనే ధైర్యంతో దేవుడు ముందుకెళ్ళు. దేవుడు సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్.